చేసుకొని మొదలు పెడదామంట. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्मचे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 19వ అధ్యాయం 18వ శ్లోకం నుంచి చర్చించుకుందామంట. సో ఇప్పుడు బలి మహారాజ్ మాట్లాడుతున్నాడు. శ్రీ బలిరువాచ అహో బ్రాహ్మణదాయాద వాచస్తే భృత్త సమ్మతాః త్వం బాలో బాలిష మతిః స్వార్థం ప్రత్యభుతో యత. సో ఎప్పుడైతే వామన దేవుడు నాకు 3 పాదాల భూమి 3 అడుగుల భూమి చాలు, అంతే నా యొక్క కొలతల ప్రకారం 3 అడుగుల భూమి అయితే నాకు చాలు, ఇంకేం వద్దు దానం అని ఇలా అడిగినప్పుడు అప్పుడు బలి మహారాజు ఇలా అంటున్నాడు అనమాట. నాకు ఇంతే అవసరం కన్నా ఎక్కువ తీసుకుంటే అది మంచిది కాదు, దానివల్ల పాపాల కార్యాల్లో మునిగిపోతాము. ఎక్కువ అవసరం కన్నా ఎక్కువ తీసుకుంటే, అందుకే నాకు ఇంతే అవసరం, నాకు అంత అవసరం అంతే అడుగుతున్నాను అని చెప్పారు. కానీ ఇప్పుడు బలి మహారాజు ఏమంటా అంటే, ఓ బ్రాహ్మణ పుత్ర, మీరు చెప్పిన వాక్యాలైతే చాలా తెలివైన వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇంకా బుద్ధిమంతులు చెప్పినట్టు మీరు మాట్లాడుతున్నారు, మీరు చెప్పే ఆదేశాలు. కానీ మీరు ఒక పిల్లవాడు కాబట్టి మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో అది ఇంత అయితే నాకు సరిపోతుందని మీరు ఆలోచిస్తున్నారు మీ తెలివితోని, కానీ అది పిల్లవాడిలాగా ఆలోచిస్తున్నారు మీరు, అది సరిపోదు మీకు.
అందుకనే నీకు ఎంత కావాలని, నాకు ఇంతే కావాలని నువ్వు అడుగుతున్నావు, కానీ అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. నీకు అంత తెలివి లేదు. నాకు ఇంతే కావాలనుకుంటున్నావు, కానీ యాక్చువల్లీ నీకు ఇంకా అవసరం ఉంటుంది, సరిపోదు అని ఇక్కడ బలి మహారాజు ఉన్నాడు. ఒక పిల్లవాడిలాగా మాట్లాడుతున్నాడు, పిల్లవాడిలాగా నువ్వు ఆలోచించి అడుగుతున్నావు. సో ఇక్కడ విషయం ఏంటంటే, భగవంతుడు యాక్చువల్లీ వామన్ దేవుడు, ఆయనకి ఏం అవసరం లేదు, అసలు అడిగే అవసరమే లేదు. ఆయన కోసం అని ఎవరు అసలు, వామన్ దేవుడు ఆయన కోసం అని అడగట్లేదు అసలు చెప్పాలంటే. ఆయన కోసం ఆయనకి ఏదో కావాలనేసి బలి మహారాజ్ దగ్గరికి వెళ్ళలేదు యాక్చువల్లీ. భగవంతుడిదే మొత్తం సంపత్తి ఆయనకి, ఇంకా భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వర. కాబట్టి ఆయనకి ఇంకేం కావాలి? ఆయనకి మొత్తం ఈ సృష్టి అంతా ఆయన సంపత్తే. సో ఆయనకి ఇంకేం, ఈ సృష్టిలో ఆయన సంపత్తి నుంచి ఆయనకి ఇంకేం కావాలి? ఆల్రెడీ అది ఆయనది, రైట్? సో కాబట్టి ఆ విధంగా ఇప్పుడు వామనదేవుడు అంటున్నాడు కదా, నీకు అసలు తెలీదు నీకు ఏం కావాలో. అవును, కరెక్టే. యాక్చువల్లీ భగవంతుడికి ఏం అవసరమే లేదు. సో యాక్చువల్లీ ఇక్కడ వామన్ దేవుడు బలి మహారాజ్ దగ్గరకు వచ్చి ఇలా అడుక్కునేది ఆయన కోసం కాదు, ఆయన యొక్క భక్తుల కోసం. ముఖ్యంగా ఇంద్రుడు, అదితి, వీళ్ళందరికి కావాలి, దేవతలకి, అదితికి కావాలి. అందుకనే వాళ్ళ తరఫున వాళ్ళ కోరిక తీర్చడానికి కోసమే యాక్చువల్లీ వామన్ దేవుడు ఇక్కడ వచ్చాడు. సో అలాగైతే భక్తులు భగవంతుడి కోరిక తీర్చడానికి వాళ్ళు వారి యొక్క అన్ని ఆసక్తులని, ఇంట్రెస్ట్లని త్యాగం చేస్తారో, వాళ్ళ కోరికలను త్యాగం చేస్తారో, అలాగే భగవంతుడు కూడా, ఆయనకు కూడా సొంత ఇంట్రెస్ట్, సొంత కోరిక ఏం లేదు. అలా భక్తులు ఏం కోరుకుంటారో వాళ్ళ కోరిక తీర్చడానికి కూడా భగవంతుడు అలాగే ఆయన ప్రయత్నిస్తాడు. ఎందుకంటే భగవంతుడు ఆత్మారాం, ఆయనకి ఏం కోరికలు లేవు. సో ఆయనకి మరి ఎందుకు ఆయనకి కోరుకుంటున్నారంటే, అది ఆయన భక్తుల కోరిక తీర్చడం కోసం. ఎందుకంటే భక్తులు కూడా అలాగే భగవంతుడి కోరిక, ఆయనకేంది కావాలి అని సంతృప్తి చెందుతాడు. భగవంతుడు ఏం చేస్తే అది చేస్తారు కదా, అలాగే భగవంతుడు కూడా భక్తులకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అది చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు. సో ఆ విధంగా అన్నమాట. మాం వచోభిః సమారాధ్య లోకానామేకమీశ్వరం పదత్రయం వృణీతేయో బుద్ధిమాన్ ద్వీప దాశుషం. సో ఇక్కడ ఏమంటారంటే, నీకు ఒక ద్వీపం ఇవ్వగలను నేను, ఒక మొత్తం ద్వీపాన్ని ఇవ్వగలను, ఎందుకంటే నేను ముల్లోకాల యొక్క అధిపతిని ఇప్పుడు. సో నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, ఇంకా నీ యొక్క వాక్యాలతో నన్ను సంతృప్తి పరిచావు, కానీ నువ్వు ఓన్లీ 3 అడుగుల భూమి అడుగుతున్నావు అంతే. అందుకే నేను అంత బుద్ధిమంతుడు కావాలనిపిస్తుంది నాకు. సో ఇలా చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే ద్వీపం అంటే ఇక్కడ యాక్చువల్లీ ఈ ఆకాశం, అంతరిక్షం అనే సముద్రంలో గ్రహాలన్నీ తేలుతున్నాయి, అవునా? సో ఒక విధంగా చెప్పాలంటే అన్ని గ్రహాలు కూడా ఒక్కొక్క ద్వీపం వంటివి యాక్చువల్లీ. సో ఇక్కడ ఆయన నా ముల్లోకాలు అంటే నా అండర్లో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడ వామన్ దేవుడు అంటాడు అనమాట, నేను నీకు ఒక ద్వీపాన్ని ఇచ్చేయగలను, కాబట్టి నువ్వు ఓన్లీ 3 పాదాల భూమి, 3 అడుగుల భూమి అడుగుతున్నావు. సో అందుకనే, అంటే ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, మీరు పెద్ద కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి, అచ్చా నీకేం కావాలమ్మా అంటే, నాకు ఒక 10 రూపాయలు కావాలి అంటే ఎలా ఉంటుంది? నిజంగా నీకు తెలియలేదంటారు, అవునా కదా? కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నప్పుడు కనీసం ఒక 1,00,000 రూపాయలను అడగాలి కదా. నీకు ఒక జస్ట్ ఒక 10 రూపాయలు కావాలంటే దానికి అంత పెద్ద కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరు అడిగినా ఇచ్చేస్తాడు. సో నిజంగా అట్లాంటి వాడు తెలివైన వాడు కాదు. సో ఆ విధంగా ఇక్కడ అడుగుతున్నాడు అనమాట, అరే నా దగ్గర మొత్తం ముల్లోకాలు ఉన్నాయి ఇవ్వడానికి, నేను ఎంతో ఇవ్వగలను, నువ్వు జస్ట్ 3 అడుగులు భూమి అడుగుతున్నావు, అసలు అది ఏం సరిపోతుంది? నీకు నిజంగా తెలివి లేదు. నేను ఇంత ఇవ్వగలిగినప్పుడు
నువ్వు కూడా అడగాలి కదా, అట్లీస్ట్ నా రేంజ్కి తగ్గట్టుగా అడగాలి కదా, ఆ మాత్రం తెలియదు అనేది నీకు లేదు అన్నట్టుగా ఆయన ఆ ఉద్దేశంతో బలిమారాజు అంటున్నాడు అనమాట. నేను చాలా ఇవ్వగలను నీకు, నువ్వు ఎందుకు ఇంత తక్కువ అడుగుతున్నావు, నిజంగా నీకు తెలియలేదు, అసలు అంత ఇంటెలిజెన్స్ కాదు నువ్వు, అసలు అంత బుద్ధిమంతుడు కాదు అని అంటాడు అనమాట. ఎనీవే, ఇప్పుడు బలిమారాజ్ చెప్తాడు, తర్వాత వామనదేవుడు యొక్క జవాబు చాలా బాగుంటుంది, విందామంట. సో ఇంకేమంటున్నారు చూద్దాం. బలిమారాజ్ నపుమాన్ మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి తస్మాద్వృత్తికరీం భూమిం వటో కామం ప్రతిచ్ఛమే. సో నెక్స్ట్ ఏమంటారంటే, ఒక చిన్న పిల్లవాడివి, ఎవరైతే నా దగ్గరకు వస్తారో వీళ్ళు ఏమైనా అడుక్కోవడానికి, అంటే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి నువ్వు కోరుకుంటే నీకు ఎంత భూమి కావాలంటే, నీకు నీ అన్ని అవసరాలకి ఎంత భూమి అవసరమో, నీ మెయింటెనెన్స్కి, నువ్వు జీవించడానికి అంత భూమి అడుక్కో నా దగ్గర నుంచి, నేను ఇవ్వగలను. అంటే ఇక్కడ బలిమారాజు ఏమంటాడంటే, సరే నువ్వు 3 పాదాల భూమి అడుగుతున్నావు, తీసుకుంటావు, మళ్ళీ నీకు తర్వాత ఇంకా అవసరం ఉంటే, మళ్ళీ ఏమైనా అవసరం అనిపిస్తుంది, మళ్ళీ ఇంకోరినో వెళ్ళి అడగాల్సిన అవసరం పడుతుంది కదా. సో బాగా ఆలోచించుకో, నీకు అసలు మొత్తం జీవితాంతం నీ అన్ని అవసరాలకి ఎంత అవసరమో ఒకేసారి ఆలోచించుకుని నన్ను అడుగు, నేను ఇవ్వగలను. అలా బలిమహారాజానికి మళ్ళీ చెప్తున్నారన్నమాట, ఇంకా కొంచెం అడుగు, ఇది జస్ట్ 3 అడుగులు, అసలు ఇది ఒక లెక్కే కాదు నాకు అసలు ఇది ఇవ్వడం అసలు. సో నీకు ఇంకా అవసరం ఉంటుంది, యాక్చువల్లీ నువ్వు అంటున్నావు నాకు అవసరం లేదని, కానీ సరిగ్గా ఆలోచించు, మళ్ళీ ఎవరికి అడుక్కునే అవసరమే లేకుండా ఎంత కావాలో అంత తీసుకోకేసారు నా దగ్గర నుంచి. సో ఇప్పుడు మరి బలిమహారాజు మాటలు విన్న తర్వాత వామన దేవుడు ఏమంటాడంటే, చాలా మంచి పాయింట్స్ చెప్తారు. 21వ శ్లోకం. శ్రీ భగవానువాచ యావంతో విషయా ప్రేష్టాస్ త్రిలోక్యామజితేంద్రియం న శక్నువంతి తే సర్వే ప్రతిపూరయతం నృప. సో భగవంతుడు ఏమంటున్నాడంటే, హే రాజన్, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ముల్లోకాల్లో ఉన్నదంతా కూడా ఒక వ్యక్తిని సంతృప్తి పరచాలి, ఇంద్రియాలని సంతృప్తి పరచుకోవడానికి. ఎవరి ఇంద్రియాలు అయితే నియంత్రణలో లేవో వాళ్ళని సంతృప్తి పరచలేవు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తారు ఇప్పుడు వామనదేవుడు బలిమహారాజ్కి. ఇందులో ఫస్ట్ వన్ ఇది చూడండి. ఒకవేళ ఒక వ్యక్తి ఎప్పుడైతే తన ఇంద్రియాలు ఆయన నిగ్రహంలో లేవో, సో అలాంటి వ్యక్తికి మీరు మొత్తం సృష్టి ముల్లోకల ఉన్న సంపత్తి అంతా ఇచ్చినా గానీ అతనికి సరిపోదు, సంతృప్తి చెందలేడు. సో అంటారు కదా, ఈ లోకంలో there is sufficient for everyone's need, but does not sufficient for one man's greed. సో బేసికలీ ఈ సృష్టిలో ఉన్నదంతా ఎవరికైతే సంతృప్తి చెందే లక్షణం లేదో, ఇంద్రియాలు నిగ్రహంలో లేవు, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా కావాలనుకుంటారు. ఎంత దొరికినా, ఎంత లభించినా ఇంకా ఇంకా అంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎంత ఇచ్చినా వాళ్ళు ఎప్పుడు సంతృప్తి చెందరు. సో నిజంగా మీరు అలా ఆలోచిస్తే, మీ ఇంద్రియాలకి ఎంత సంతృప్తి కావాలో అంత ఇస్తానంటే మీరు ఎంత ఇచ్చినా సరిపోదు ఇంద్రియాలు, ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పుడు సంతృప్తి చెందవు, ఏ ఇంద్రియాలు అయితే నియంత్రణలో లేవు. అందుకనే ఇక్కడ బలిమహారాజ్కి వామనదేవ్ చెప్తున్నారు. అంటే బేసికలీ పాయింట్ ఏంటంటే, మనము ఇలా ఎప్పటి వరకు అయితే ఇంద్రియాలు మన నియంత్రణలో ఉండవో
అప్పటి వరకు మనము ఎంత సంపద సాధించినా, ఎంత ఇంద్రియాల్ని భోగించడానికి ఎన్ని విషయ వస్తువులు మనకు దొరికినా మనం అసలు సంతృప్తిని పొందలేము, సంతృప్తి చెందలేము. అంటే మనము సంతృప్తి చెందగలమా లేదా అనేది మన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎంత సంపద ఉందనే దాని మీద ఆధారపడలేదు. మన ఇంద్రియాలు మన నిగ్రహంలో ఉన్నాయో లేవో దాని మీద ఆధారపడింది. అది ఇక్కడ వామన దేవుడు బలి మహారాజుకు చెప్పదలుచుకున్నాడు. నువ్వు చాలా ఇస్తాను, నీకు నన్ను సంతృప్తిపరచడానికి నువ్వు అంటావు, కానీ అసలైతే విషయం ఏంటంటే అలా కాదు. సంతృప్తి ప్రిన్సిపల్, ఎవరైనా సంతృప్తి చెందాలి, సాటిస్ఫై అవ్వాలి అంటే దానికి ప్రిన్సిపల్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ వస్తువులు, విషయాలు, సంపద వస్తే కాదు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన జీవితంలో లక్ష్యము ఇలా ఇంకా ఇంద్రియ తృప్తి పొందడం, ఎక్కువ ఎక్కువ ఇంద్రియాలను భోగించి ఇది కాదు. దీనివల్ల ఎప్పుడు ఎవరు సంతృప్తి చెందలేదు. సో మన ఇంద్రియాల్ని తృప్తిపరచడం కాదు జీవిత ఉద్దేశం. ఆత్మ సాక్షాత్కారం, ఇలా జన్మ మృత్యు చక్రం నుంచి ముక్తి పొంది భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం, భగవంతుడిని ప్రేమించడం, ఇవి మన యొక్క జీవితం యొక్క లక్ష్యాలు. సో ఈ విధంగా మనం ఆలోచించాలి. సో అందుకనే మనం రకరకాల శరీరాలని ధరిస్తున్నాం, సంతృప్తి చెందక ఈ శరీరంలో ఇంకా ఇంద్రియాలని భోగించాలనే కోరిక ఉండడం కారణంగా. సో అందుకనే ఇక్కడ మనకి వైదిక సభ్యత సంస్కృతి, బ్రాహ్మణిక సభ్యత సంస్కృతి అంటే ఏంటంటే ఏదైతే మనకు ఈ శిక్షణ ఇస్తుందో అతి తక్కువ అవసరాలతో మనము జీవితాన్ని గడపగలిగితే, ఎలా మనము ఎంత మినిమం అవసరమో మనకి జీవించడానికి అంత మినిమంలో మనము ఎలా బతకాలి సంతృప్తికరంగా, ఆ శిక్షణ ఇచ్చేదే వైదిక సభ్యత సంస్కృతి. మోడర్న్ ఆధునిక సభ్యత అంటే ఏంటంటే ఆనందం కావాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు, ఇంకా ఎక్కువ వస్తువులు, ఇంకా ఎక్కువ సంపద, ఇంకా ఎక్కువ పెద్ద ఆస్తులు కానీ లేకపోతే సంపాదన కానీ ఉండాలి. అప్పుడే ఆనందంగా ఉండొచ్చు. ఇది ఇప్పుడున్న ఆధునిక సంస్కారం లేకపోతే సమాజంలో ఉన్న విలువలు. ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ డబ్బు కావాలి. ఎంత ఠీక్, అందరికీ ఎంతో అంత అవసరం ఉంటుంది, బేసిక్ నీడ్ అయితే అవసరం ఉంది. ఫ్రీగా ఏం దొరకదు ఈ యొక్క ప్రపంచంలో, డబ్బు అవసరం ఉంది. కానీ ఎంత డబ్బు ఉంటే అంత ఆనందం ఉంది అనుకోవడం మూర్ఖత్వం. సో అందుకనే వైదిక సంస్కృతి ఏంటంటే అవును, మనకు శరీరం ఉన్నాక ఎన్నో అన్ని అవసరాలు ఉంటాయి. శరీరం యొక్క అవసరాలు ఈ యొక్క కలియుగం తగ్గట్టుగా కొంచెం అవసరాలు వేరుగా ఉండొచ్చు ముందు యుగాల కన్నా. ఎందుకంటే ఈ కలియుగంలో శరీరం చాలా వీక్, తొందరగా రోగాలకు గురవుతుంది, అనేక రకాల సమస్యలకు గురవుతుంది, ఆయువు తక్కువ, ఇంకా రకరకాల సమాజంలో రకరకాల సమస్యలు ఉన్నాయి, ఏదో ఒకటి. సో బేసికలీ మేబీ కలియుగంలో శరీరానికి కొంచెం ఎక్కువగా నీడ్ ఉండొచ్చు, కొంచెం వేరే నీడ్స్ ఉండొచ్చు. వీక్ అయితే శరీరం ఎక్కువ టేక్ కేర్ చేసుకోవాల్సి వస్తుంది, అలా నీడ్స్ ఉండొచ్చు. కానీ పాయింట్ ఏంటంటే అలా ఏం నీడ్స్ అయితే ఉన్నాయో శరీరానికి, ఆ నీడ్స్కి ఎంత అవసరమో అంతతో మనం సంతృప్తిగా ఉంటే సరిపోతుంది. అది పాయింట్ అన్నమాట, అది ప్రిన్సిపల్. అది ఒక్కొక్కరి నీడ్ వేరే అవ్వచ్చు, ఒక్కొక్కరి అవసరం, శరీరానికి అవసరాలు ఏవైతే అవి వేరే అవ్వచ్చు, ఒక్కొక్కరి పరిస్థితులు వేరు. కాబట్టి ఒకరికి 10,000 రూపాయలు అయితే వాళ్ళకి సరిపోవచ్చు, వాళ్ళు సంతృప్తికరంగా వాళ్ళు అంటే జీవించవచ్చు, వాళ్ళ అవసరాలన్నీ తీరిపోతాయి, బేసిక్ అవసరాలని. అలాగే కానీ కొంతమందికి 20,000 అయితే సరిపోతుంది, కొంతమందికి 50,000 అయితే సరిపోతుంది. సో అలా ఒక్కొక్కరి అవసరాలు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు, వాళ్ళు ఉన్న శరీరం, వారి ఉన్న పరివారం, వారి ఉన్న వాతావరణం, వారు ఉన్న ప్రదేశం వేరు కాబట్టి. అవునా? ఇప్పుడు సిటీలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఖర్చులు వేరుంటాయి. ఊర్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఖర్చులు వేరుంటాయి. పరివారం ఉందనుకోండి, పరివారంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు దాని ప్రకారం ఖర్చులు వేరుంటాయి. సో అలా ఎన్ని శరీరాలు ఉన్నాయి చాలా పాయింట్ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. సో ఇంకా ఇలాంటి శారీరక సమస్యలు, రోగాలు ఉన్నాయా లేవా, అలా
ఇంకా చాలా వాళ్ళకి ఆల్రెడీ ముందు నుంచి ఎన్ని ఆస్తులు ఉన్నాయి. కొంతమందికి పుట్టుకతోనే ఎన్నో ఆస్తులు ఉంటాయి, వాళ్ళకి అవసరం లేదు సంపాదించడం. కానీ కొంతమంది పుట్టుకతో వాళ్ళ దగ్గర ఏం ఆస్తులు లేవు. సో ఇట్ డిపెండ్ అవుతుంది అనమాట, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, ఎవరికి ఎంత అవసరం ఉంటుంది. కానీ మన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే భౌతిక అవసరాలు ఎంత తక్కువలో మనము మన లైఫ్ని లీడ్ చేయగలిగితే తక్కువ అవసరాలతో అదంత బెస్ట్. ఎందుకంటే భౌతిక అవసరాలు ఎక్కువ కావాలి అనుకుంటే మరి దానికోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అంటే ఇంకా దాని గురించి మీరు ఎక్కువ దానిపైన ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. అలా మెల్లిమెల్లిగా మాయలోకి పడిపోయేసాల్సి వస్తుంది అనమాట. సో అందుకనే ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది ఒక ముఖ్య ఉద్దేశం ఇదనమాట. ఇలా ఇక్కడ అందుకే రాశారు ప్రభుపాల్ గారు తాత్పర్యం. వర్ణాశ్రమ ధర్మం యొక్క 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఎందుకున్నాయంటే తద్వారా ఒక వ్యక్తికి ఎలా తన ఇంద్రియాల్ని నిగ్రహించుకోవాలి అంటే బేసిక్ అవసరాలతో సహా మనము ఎలా జీవించవచ్చు అనే శిక్షణ ఇవ్వడానికి. సో అందుకని ఇప్పుడు ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే వామన దేవుడు ఇక్కడ ఒక బ్రహ్మచారి, వటుడు బ్రాహ్మణ బ్రహ్మచారి, ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి రూపంలో ఇక్కడ వచ్చాడు కాబట్టి ఆయన ఒక ఆదర్శ బ్రహ్మచారి ఎలా ఉండాలో, ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తున్నారు. రైట్. ఈ విధంగా ఇక్కడ అందుకనే బలి మహారాజ్ అంటున్నాడు, నీకు ఏం కావాలో కోరుకో, ఏం కావాలంటే నేను ఇవ్వగలను, చాలా ఇవ్వగలను. కానీ ఆయన మాత్రం నాకు అంతేం అవసరం లేదు, నాకు ఇంతే అవసరం, 3 అడుగులు భూమి అవసరం, నాకు ఇంతే ఇవ్వండి. సో ఇదన్నమాట పాయింట్. ఎందుకంటే ఆయన చెప్పదలుచుకునేది ఏంటంటే ఎవరికైనా ఇలా ఎంత అవసరమో అంత తీసుకొని దాంతో అంత పొంది దాంతో ఒకవేళ సంతృప్తి పొందలేదనుకోండి, ఈ మొత్తం సృష్టి మొత్తం బ్రహ్మాండం వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు సంతృప్తి చెందరు. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకే ఎలా మనము సంతృప్తికరంగా జీవించాలి మనకున్న వాటిల్లో, అది అసలైన ఈ సభ్యతా సంస్కృతి, వైదిక సభ్యతా సంస్కృతి, వర్ణాశ్రమం యొక్క ఉద్దేశం. సో ఇలాంటి విద్య, ఇలాంటి శిక్షణ ఇప్పుడు లేదని చెప్తున్నారు ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాల్ గారు. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ ఏంటంటే ఇంకా ఎలా ఎక్కువ డబ్బు సంపాదించాలి, రైట్, ఇంకా ఎలా పెద్ద ఉద్యోగం అంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదన దొరికే ఉద్యోగం ఎలా చేయాలి, మన అవసరం ఎంత, మన అవసరం అయితే ఏంటి, వాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, వాడు 2 లక్షలు సంపాదిస్తున్నాడు, కేవలం నేను కూడా 2 లక్షలు సంపాదించాలి, ఎందుకు, వాడు సంపాదిస్తున్నాడు కదా, నేను వాడికంత తక్కువ. సో అలా కాదనమాట, మనకి ఎంత అవసరమో దానికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడి మనము భక్తి చేసుకోవాలన్నమాట. ఇలా అంత వాడికన్నా నేను ఎక్కువ సంపాదిస్తాను ఇలా పోటీకి వెళ్తే అప్పుడు తద్వారా ఇంకా ఇంకా కావాలనుకుంటే మనం ఎప్పుడు సంతృప్తి చెందలేము, ఎప్పుడు ఆనందాన్ని పొందలేము. అందుకనే ప్రభుపాల్ వారు చెప్తున్నారు, నేను అందుకనే ఫార్మ్ కమ్యూనిటీస్ స్టార్ట్ చేశాను అమెరికాలో. ఇలాంటివి స్థాపించే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎలా మీరు హాయిగా ప్రశాంతంగా అతి తక్కువ అవసరాలతో భౌతికంగా మీరు ఎంతో సంతృప్తికరమైన జీవితం సహజంగా జీవించగలరు. ఇంకా మిగతా జీవితం అంతా అంటే ఎక్కువ సమయం ఆత్మసాక్షాత్కారానికి వినియోగించే విధంగా జీవించవచ్చు. అంటే మీకు టైం దొరుకుతుంది అనమాట భక్తి చేసుకోవడానికి. అలాంటి జీవన విధానం కోసమే యాక్చువల్లీ, ఎందుకంటే వర్ణాశ్రమంలో మెయిన్ ఉద్దేశం ఇది, అంటే తక్కువ సమయాన్ని నువ్వు భౌతికంగా వినియోగించి ఎక్కువ సమయాన్ని భగవద్భక్తి చేసుకోవడానికి, మన జీవితాన్ని అలా మలుచుకోవడానికే ఈ వర్ణాశ్రమం యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో అది మనం ఇప్పుడు మరి భక్తి ఎలా చేసుకుంటాం అనేది చాలా సింపుల్. అంటే మీరు అందరికీ తెలుసు, మనం చర్చించుకుంటాం, అదే మళ్ళీ ప్రభుపాల్ గారు రాశారు ఇప్పుడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా బేసికలీ మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇలా హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవాలి, భక్తి చేసుకోవాలి. ఇది చాలా ఈజీ విధానం, కానీ ఇది చేసుకోవడానికి కూడా చాలా మంది టైం లేదు. సో ఆ టైంని మనం క్రియేట్ చేసుకోవాలి. మన యొక్క అనవసరమైన అవసరాలని ఏవైతే అనుకుంటున్నామో మనకి ఇది అవసరం కానీ అది అనవసరం, అలాంటి విషయాల్ని గుర్తించి తగ్గించుకుంటే మనకు హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవడానికి టైం దొరుకుతుంది. సో నెక్స్ట్ 22వ శ్లోకం. త్రిభిః క్రమైరసంతుష్టో ద్వీపేనాపి న పూర్యతే
నవవర్ష సమేతేన సప్తద్వీపవరిచ్ఛయ. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒకవేళ నేను ఈ 3 అడుగుల భూమితో సంతృప్తి చెందలేదనుకోండి, అలాగైతే ఒకవేళ మీరు నాకు సప్త ద్వీపాలు, నవవర్షాలు ఇచ్చినా గాని ఆ అది నన్ను సంతృప్తి పరచలేదు. ఒకవేళ మీరు ఒక్క ద్వీపం ఇచ్చినా గానీ అప్పుడు నేను అనుకుంటాను, అరే ఇంకా మిగతా ద్వీపాలు కూడా దొరికితే. సో ఆశకి అంతం లేదనమాట. నేను ఎంతైనా ఆశించగలను. ఒకవేళ ఆశించడం మొదలు పెడితే దానికి ఎండ్ లేదు. నేను అడిగేదంటే ఒక ద్వీపం ఎందుకు అడుగుతాను, అన్ని ద్వీపాలు అడిగేస్తాను, మొత్తం నీ దగ్గర ఉందంతా అడిగేస్తాను. అయినా నేను సంతృప్తి పొందలేను. నీ దగ్గర ఉన్నంత నాకు ఇచ్చిన ఆయన నేను సంతృప్తి పొందలేను. అందుకనే 3 అడుగులు నాకు సరిపోతుంది, 3 అడుగులు ఇచ్చానంటే నేను దాంతో సంతృప్తి చెందగలను. లేకపోతే అసలు నువ్వు ఎంత ఇచ్చినా సంతృప్తి చెందను. సో ఇది లాజిక్ అనమాట. ఓకే, సో ఇలా చెప్తున్నారు అనమాట వామన్ బలి మహారాజ్కి. సప్త ద్వీపాధిపతయో నృపా వైన్యాగయాదయ అర్థైకామైర్గతానాంతం తృష్ణాయ ఇతి నశ్రుతం. మేము విన్నాము ఏంటంటే మహారాజు పృథు, మహారాజు గయ ఇటువంటి ఎంతో శక్తివంతమైన రాజులు సప్త ద్వీపాలపైన ఆధిపత్యం సాధించారని. కానీ అయిన వాళ్ళు సంతృప్తి చెందలేదంట. వారి యొక్క ఏవైతే ఇంకా ఇంకా సాధించాలనే అభిలాష అది ఎప్పుడు అంతం కాలేదంట. యదృచ్ఛయోపపన్నేన సంతుష్టో వర్తతే సుఖం నా సంతుష్ట స్త్రీభిర్లోకైర్ అజితాత్మోపసాదితై. అందుకనే భగవంతుడు ఈ దైవ కృప వల్ల మనకు ప్రారబ్ధం ప్రకారం మనకి ఏదైతే లభించిందో, ఏదైతే మనకు ఇప్పుడు లభించిందో, మన దగ్గర ఉందో, దాంతో మనం సంతృప్తి చెందాలి. ఇలా ఒకవేళ మనం మన దగ్గర ఉన్న దాంతో సంతృప్తి చెందలేదనుకోండి, మనం ఎప్పుడూ ఆనందంగా ఉండలేము. ఏ వ్యక్తి అయితే ఇలా ఆత్మ నిగ్రహణ లేదో ఇంద్రియాలు మనస్సు పైన, ఆ వ్యక్తికి మీరు ముల్లోకాలు ఇచ్చినా గానీ ఆ వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉండలేడు. సో విషయం ఏంటంటే, మన ప్రారంధం ప్రకారం, మన కర్మ ప్రకారం, దైవిత్య ప్రకారం మనకి ఇప్పుడు ఏదైతే ఏ పరిస్థితులు అయితే ఉన్నామో, మన దగ్గర ఎంత సంపత్తి ఆస్తి ఏవైతే ఉన్నాయో దాంతో ఒకవేళ మనం సంతృప్తి పొందగలిగితే మంచిది. అదే అసలైన సంతృప్తి పొందే విధానం. లేదు ఇంకా కావాలి అనుకుంటే ముల్లోకాలు దొరికినా మనం సంతృప్తి చెందలేము. సో అందుకనే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు కూడా దీని విషయం గురించి ముందే చెప్పారు. సుఖం ఐంద్రియకం దైత్య దేహయోగేన దేహినా సర్వత్ర లభ్యతే దైవ యథా దుఃఖం అయత్నతః. అప్పుడు ప్రహ్లాద్ మహారాజు కూడా ఇదే విషయం చెప్పారు తన మిత్రులతో. ఏమని? సో మనకి ఏ సుఖాలు రావాలో ఈ జీవితంలో, ఇంద్రియ సుఖాలు ముఖ్యంగా, మనకి ఎంత రాసి పెట్టుందో అంత వస్తుంది. అలాగే దానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ ఇంద్రియ సుఖాల కోసం ఏవైతే మనకు లభించాలో ఈ యొక్క జీవితంలో, అలాగే మీరు కష్టపడకున్నా కానీ ఏ దుఃఖాలు రావాలో ఆ దుఃఖాలు కూడా మనకు వచ్చేస్తాయి. ఎలాగైతే మనం దుఃఖాలు కోరుకోమో అలా కోరుకోకుండా కానీ మన జీవితంలో కష్టాలు వచ్చేస్తాయో అలాగే సుఖాలు కూడా వచ్చేస్తాయండి. సో దీని గురించి పెద్దగా కష్టపడాల్సిన సపరేట్గా ఏం అవసరం లేదు. ఈ భౌతిక సుఖాల గురించి అసలైతే ఇది అసలైన సుఖం. అసలైన సుఖం ఏదంటే ఏంటి? అసలైన సుఖం అంటే ఏంటి? అసలైన ఆనందం అంటే ఏంటి? సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం మతీంద్రియం వ్యక్తి యత్ర చైవాయం స్థితశ్చారతి తత్వతః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక
ఆనందాన్ని పొందగలుగుతాడో అది అసలైన ఆనందం. అది శాశ్వతమైన ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం. ఒకవేళ ఈ విధంగా ఎవరైతే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారో వాళ్ళు ఆనందంగా ఉండగలరు. అసలు ఆత్మకి కావాల్సింది ఆధ్యాత్మిక ఆనందం. భౌతిక ఆనందం ద్వారా ఆత్మ ఎప్పుడు ఆనందాన్ని పొందలేదు, యాక్చువల్లీ అనుభవించలేదు. అందుకని అసలైన ఆనందం అనేది ఆధ్యాత్మిక ఆనందం. ఇప్పుడు మనం బద్ధవస్థలో ఉన్నాం కాబట్టి ఇలా భౌతిక ఇంద్రియాలు, భౌతిక దేహంతో మనం ఆనందాన్ని పొందగలం అనుకుంటాం. కానీ మనం యాక్చువల్లీ ఆత్మలం, ఈ శరీరం కాదు. సో ఈ శరీరాన్ని సంతృప్తి పరచడం వల్ల మనకు ఆనందం, అసలైన ఆనందం కలగదు. ఆత్మని సంతృప్తి పరచడం వలన మనకు అసలైన ఆనందం కలుగుతుంది. ఆత్మని ఎలా సంతృప్తి పరచాలి, ఆత్మ ఎలా సంతృప్తి చెందుతుంది, ఆ విషయం గురించి ఆలోచించాలి. మన మన ఆత్మ కూడా యాక్చువల్లీ ఒక రూపం ఉంటుంది. ఎప్పుడైతే భగవద్ధామాన్ని తిరిగి వెళ్తామో మనకు ఆధ్యాత్మిక రూపం లభిస్తుంది. అప్పుడు ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా మనం ఇంద్రియాన్ని యాక్చువల్లీ సంతృప్తి చెందగలవు. ఇది ఇంద్రియాలకు ఫుడ్ అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం భౌతిక దేహం ఉంది కాబట్టి మన భౌతిక దేహం అనేది ఆ అవసరాలు తీర్చడం ద్వారా మన ఆనందం పొందగలం అనుకుంటున్నాం. కానీ అది అసలైన ఆనందం కాదు. ఎలాగైతే ఇప్పుడు ఇది ఒక వెహికల్ కదా, మనకు ఒక వాహనం కదా. ఇప్పుడు మీరు ఒక బండి నడిపిస్తున్నారు అనుకోండి, ఆ బండిలో పెట్రోల్ అవసరం. అది 2 వీలరే కానివ్వండి, 4 వీలరే కానివ్వండి, ఏ బండి అయినా సరే. దాంట్లో పెట్రోల్ పోసేసి ఓకే డ్రైవర్ కడుపు నిండిపోయింది అనుకుంటే సరిపోదు. అవునా? సో డ్రైవర్ వేరు, డ్రైవర్ యొక్క ఆహారం వేరు, బండికి కావాల్సిన పెట్రోల్ వేరు కదా. బండిలో పెట్రోల్ పోసేసి డ్రైవర్ హ్యాపీగా ఉంటాడు? అవును, అవసరం అది, నేను అనట్లేదు అవసరం లేదని. బండిలో పెట్రోల్ లేకుంటే బండి నడవదు. అలాగనేసి బండిలో పెట్రోల్ పోస్తే డ్రైవర్ కడుపు నిండుతుందని మూర్ఖత్వం. అదే మరి బండిలో పెట్రోల్ పోస్తే డ్రైవర్కి హ్యాపీయే కాదా? డ్రైవర్ హ్యాపీయే. ఎందుకు అంటే ఓకే డ్రైవర్ హ్యాపీ ఎందుకంటే బండిలో పెట్రోల్ ఉంది కాబట్టి బండి నడుస్తుందని హ్యాపీ. కానీ నా కడుపు నిండిందని హ్యాపీ కాదు. సో ఇప్పుడు భ్రమ ఏంటంటే మనము బండి అనుకుంటున్నాం. సో అదేంటి, పెట్రోల్ పోసినా కానీ నాకు ఎందుకు ఆనందం కలగట్లేదు, నా ఆకలి ఎందుకు తీరట్లేదు, ఇంకా పెట్రోల్ కావాలేమో. సో ఇంకా ఇంకా పెట్రోల్ పోస్తే అక్కడ వేస్ట్, అది అవసరం లేదు. కొంచెం అవసరం పెట్రోల్, లేకపోతే బండి నడవదు. కానీ అలాగని ఎక్కువ పెట్రోల్ పోసినంత మాత్రం డ్రైవర్ కడుపు నిండదు. సో అందుకనే చెప్పేది ఏంటంటే ఎంత అవసరమో అంత పెట్రోల్ పోయాలి బండిలో, లేకపోతే బండి నడవదు. కానీ ఆహారం అనేది వేరు, డ్రైవర్ ఆహారం వేరు. సో అలాగే ఆత్మ సంతృప్తి చెందాలంటే ఆత్మ ఈ భక్తి మార్గంలో భగవంతుడి సేవలో నియుక్తం అవ్వాలి. సో ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో ఇది మన అవసరం, మన ఆత్మ అవసరం, మన అవసరం. యాక్చువల్లీ మనం ఆత్మ అంటే మన అవసరం అదనమాట. భగవంతుడికి సేవ చేసుకోవడం ద్వారానే మనము అసలైన సంతృప్తి, ఆనందం అనుభవించగలం ఆత్మ స్థలంలో. సో ఈ విషయాన్ని మనం గ్రహించగలిగితే అప్పుడు దాని ప్రకారంగా మనము జీవితాన్ని జీవించి ఆత్మ సంతృప్తితో మనం జీవించవచ్చు జీవితాన్ని, భగవంతుడి సేవ చేసుకుంటూ. సో అందుకనే ఇక్కడ చెప్పారనమాట, మనకు ఎంత భౌతిక అవసరాలు అవసరమో అవి ఎలాగో మనకి లభ్యమైపోతే, సో దాని గురించి మనం ఇంకా సపరేట్గా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. భక్తి చేసుకోవడానికి కష్టపడాలి, అప్పుడు మనం ఆనందంగా ఉండొచ్చు. సో ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 25వ శ్లోకము. పుంసోయం సంసృతేర్హేతుర్
असन्तोषोऽर्थकामयोः यदृच्छयोपपन्नेन సంతోషో ముక్తయే స్మృతః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వామనదేవుడు ఈ యొక్క భౌతిక సృష్టి ఏదైతే ఉందో ఇది ఒకరి కోరికలు, భౌతిక కోరికలు తీర్చడానికి ఎంత తీర్చడానికి ప్రయత్నించినా కానీ ఈ సృష్టి ద్వారా ఈ సృష్టిలో మనం భౌతిక కోరికలు తీర్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా కానీ మనకు అసంతృప్తి మిగులుతుంది. ఏ విధంగా అంటే ఎక్కువ డబ్బు సంపాదించిన మనం మన సంతృప్తి పొందాలనుకుంటాం, కానీ దానివల్ల మనం అసలైన సంతృప్తి పొందలేము, అసంతృప్తి మెరుగుతుంది. సో ఈ విధంగా ఆ అసంతృప్తి కారణంగా ఇంకా ఎలా సంతృప్తి చెందాలి, ఈ విధంగా భౌతికంగా అని కోరిక ఉండడం కారణంగానే మళ్ళీ మళ్ళీ మనం జన్మెత్తాల్సి వస్తుంది. కానీ ఏ వ్యక్తి అయితే భౌతికంగా నాకు ఏం లభించిందో, భగవంతుడు నాకు ఏమి ఇచ్చాడో, నేను పడే కొంచెం కష్టం ద్వారా నాకు ఏదైతే లభిస్తుందో దాంతో నేను సంతృప్తి, ఇంకా నాకు అవసరం లేదు, ఇప్పుడు కొద్ది కష్టపడ్డాను, లేకపోతే కష్టపడకుండానే ఒకవేళ నాకు కావాల్సింది నాకు ఇచ్చేసాను అనుకో భగవంతుడు. ఆల్రెడీ కొంతమంది దగ్గర చాలా ఆస్తి ఉంటుంది, వాళ్ళకి కష్టపడే అవసరమే లేదు. సో అలా మనకు కావాల్సినంత ఆల్రెడీ మన దగ్గర లభించేస్తే ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు, అనవసరంగా భక్తి చేసుకోవడం బెస్ట్ మిగతా టైం అంతా. ఒకవేళ లేదనుకోండి, దానికి కావాల్సినంత కొంచెం కష్టపడి ఎంతో అంత మనకు కావాల్సిన బాడీ మెయింటెనెన్స్కి కావాల్సినంత ఏదైతే అవసరం అంత కష్టపడేసి మిగతా టైం భక్తి చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ మీకు భగవంతుడు ముందే ఇచ్చేసాడు అనుకోండి, మీ కర్మ ప్రకారం ఆల్రెడీ చాలా ఆస్తి సంపద ఉంటే ఫోకస్ భక్తి మీద చేసుకుంటే సరిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. 26వ శ్లోకం. యదృచ్ఛా లాభ సంతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే తత్ప్రశామ్యత్య సంతోషాత్ అంబసేవా శుక్షుక్షణి. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఇక్కడ కూడా మంచి పాయింట్ చెప్తున్నారు అనమాట. ఒక బ్రాహ్మణుడు ముఖ్యంగా ఎవరైతే ఇలా దైవము యదృచ్ఛయా ఆ దైవిచ్ఛానుసారంగా ఏదైతే లభించిందో యదృచ్ఛయా లాభ తుష్టస్య దాంతో సంతుష్టంగా ఉంటే తేజో విప్రస్య వర్ధతే ఆ బ్రాహ్మణుడి యొక్క తేజస్సు, బ్రహ్మ తేజస్సు అంటే స్పిరిచువల్, ఈ ఆధ్యాత్మిక శక్తి అనేది పెరిగిపోతుందంట. చూడండి ఎంత ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అది. కానీ తత్ప్రసామ్యత్య సంతోషాత్ ఎవరైతే అలా వాళ్ళకు దైవం ద్వారా లభించిన దాంతో సంతృష్టి పొందలేరో వారి గురించి ఏంటంటే వాళ్ళది ఎలా అంటే వాళ్ళ పరిస్థితి ఎలా అంటే వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి అనేది క్షీణించిపోతుంది. ఎలా అంటే ఇక దానికి అంబా సేవా శుశుక్షణి అంటే ఎప్పుడైతే మీరు ఒక మంటల పైన నీళ్లు చల్లితే మంటలు ఎలా ఆరిపోతాయో మెల్లిగా, అలాగే అతని ఆధ్యాత్మిక శక్తి అనేది తగ్గిపోతుందంట. అందుకే చూడండి బ్రాహ్మణులు అందుకని ముఖ్యంగా ఇలా అతిగా ఆశించకూడదు. కానీ ఇప్పుడు కలియుగంలో డిఫరెంట్ అనుకోండి, అందుకే వారిని మనం అసలైన బ్రాహ్మణులుగా గుర్తించాం. సో బ్రాహ్మణుల యొక్క ముఖ్య లక్షణం ఇది. యాక్చువల్లీ దైవుడు భగవంతుడు సేవ చేసుకొని భగవంతుడు మనకి ఏది ఇచ్చారో దాంతో సంతృప్తిగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ అలా సంతృప్తిగా ఉండలేకపోతే వారి యొక్క శక్తి క్షీణించిపోతుంది. వాళ్ళకి ఇంకా బ్రాహ్మణ శక్తి అనేది, ఆధ్యాత్మిక శక్తి అనేది ఉండదు, తేజస్సు అనేది ఉండదు. సో అంటే అర్థం చేసుకోండి, అందుకని బ్రాహ్మణులు మామూలుగా ట్రెడిషనల్గా వాళ్ళు ఎక్కువ ధనవంతులు అయి ఉండరు. అసలు అంటే పవర్ఫుల్ బ్రాహ్మణాస్ వాళ్ళ అసలైన శక్తి ధనము సంపద ఆస్తులలో లేదు. అసలైన శక్తి వాళ్ళు ఆధ్యాత్మిక సంతృప్తి దాంట్లో ఉంటుంది. వాళ్ళు చేసే ఆధ్యాత్మిక కార్యాల ద్వారా వారికి అసలైన శక్తి లభిస్తుంది భగవంతుడి సేవ ద్వారా. సో ఇదన్నమాట ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది. 27వ శ్లోకం. తస్మాత్ త్రీణి పదాన్యేవ
వృణేత్వత్ వరదర్షభాత్ ఏతావతైవ సిద్ధోహం విత్తం యావత్ ప్రయోజనం. అందుకే ఓ రాజా, ఎవరైతే నువ్వు ఎంతో అంటే ఓ రాజా నువ్వు ఎంతో చక్కగా దానం చేయాలనుకుంటున్నావు, అందుకనే నేను నీ దగ్గర నుంచి 3 అడుగుల భూమి మాత్రమే అడుగుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క దానము ద్వారా నీ నుంచి నాకు లభిస్తే నేను దాంతో సంతృప్తి చెందగలను. ఎందుకంటే ఈ విధంగా ఎంత అవసరమో అంత దానం గ్రహిస్తేనే ఒక వ్యక్తి దాంతో సంతృప్తి చెందితేనే ఆ వ్యక్తి ఆనందంగా ఉండగలడు. సో ఇప్పుడు ఏదైతే బలిమహారాజు అన్నాడు వామనదేవుకి, అరే 3 అడుగుల భూమితో నీకేం సరిపోతుంది, సరిగ్గా ఆలోచించట్లేదు, బాగా ఆలోచించుకో, మళ్ళీ ఇంకొకరిని అడిగే అవసరం లేకుండా అంత అవసరం అంత తీసుకో, కావాలంటే ఒక ద్వీపాన్ని ఇచ్చేస్తాను అంటే, అలా కాదు, ఆనందంగా ఉండడానికి అది ఫార్ములా కాదు. నిజంగా నాకు కావాలనుకుంటే నాకు ద్వీపం కాదు, మొత్తం అన్ని ద్వీపాలు ఇచ్చినా నేను ఆనందంగా ఉండలేను. నాకు కావాల్సినంత నేను తీసుకొని అందులో సంతృప్తిగా ఉండగలిగితేనే నేను అసలైన ఆనందాన్ని పొందగలను. తద్వారా నా బ్రాహ్మణి యొక్క తేజస్సు పెరుగుతుంది. సో లేకపోతే అలా ఆనందంగా ఉండలేరు ఎవరు అనేసి ఈ విషయాన్ని చక్కగా వామన దేవుడు బలి మహారాజుకు తెలియజేశారు అనమాట. సో బేసికలీ వామన దేవుడు బలి మహారాజుకి చెప్తున్నాడు అంటే ఆయన ద్వారా మనందరికీ కూడా చెప్తున్నాడు అనమాట. మనందరం కూడా నేర్చుకోవాలి ఈ విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా బయట ప్రపంచంలో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందో జనాలు అనుకుంటారు వాళ్ళే శక్తివంతులని. కానీ అసలైన శక్తి ఆధ్యాత్మిక శక్తి. అది డబ్బు ఎక్కువ ఉండడం వలన కాదు, దానికి సంబంధమే లేదు డబ్బుతో. అందుకే జనాలు ఏంటంటే ఎవరి దగ్గర డబ్బు ఉందో వాళ్ళే శక్తివంతులు అనుకుంటారు, వాళ్ళకి చాలా విలువనిస్తారు, సమ్మానం ఇస్తారు. ఇంకా డబ్బు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి పెద్దగా వాల్యూ ఉండదు సొసైటీలో. అది ఇప్పుడు మోడర్న్ సొసైటీ అన్నమాట, ఆధునిక సమాజం. కానీ ముందు సమాజంలో అలా కాదు. ముందు పెద్ద పెద్ద రాజులు కూడా ఇలాంటి పేద బ్రాహ్మణుల్ని ఎంతో సన్మానించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక వైదిక శిక్షణ అనేది ఉండేది కనుక, వాళ్ళు వేదాలు శాస్త్రాలు చదివారు కనుక రాజులు కూడా. కానీ ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న సమాజంలో ఉన్న నేతలు కానీ వాళ్ళకి ఏం తెలియదు, అసలు ఏ శాస్త్రాలు చదవలేదు. బ్రాహ్మణుని ఎలా సన్మానించాలి, రక్షించాలి అనేది తెలియదు వాళ్ళకి. సో అదనమాట ఇప్పుడు పరిస్థితి. సో దీంతో ఇప్పుడు వామన దేవుడు ఆయనకు చెప్పాల్సుకుని చెప్పేశాడు, జవాబిచ్చేశాడు బలి మహారాజు అన్నదానికి. ఇప్పుడు మరి నెక్స్ట్ చూద్దామంట ఏం జరుగుతుందో మరి. శ్రీశుక ఉవాచ ఇత్యుక్తః సహసన్నాః వాంఛతః ప్రతిగృహ్యతాం వామనాయ మహిం ధాతుం జగ్రాహ జలభాజనం. సుఖదేవ గోస్వామి ఏమంటారంటే, ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుడు బలి మహారాజుతో అన్నాడు, బలి మహారాజు నవ్వుతూ, సరే నీకు ఎంత కావాలో అంతే తీసుకో, ఓకేనా, సో నీకు ఎంత భూమి కావాలో అంత తీసుకో అనేసి ఆయనకి వచనం ఇచ్చేశాడు. తర్వాత ఆయన కమండుల్ని తీసుకున్నాడు అనమాట. బేసికలీ విష్ణవే క్షమాం ప్రదస్యంతం ఉషనా అసురీశ్వరం జనాం చికీర్షితం విష్ణు శిష్యం ప్రాహ విదాంవరం. సో ఇప్పుడు ఆయన అగ్రి అయిపోయాడు, బలి మహారాజు మాట ఇచ్చేసాడు, సరే తీసుకో నేను ఇచ్చేస్తున్నాను నీకు 3 అడుగుల భూమి అని ఇచ్చేసి ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. దాని కమండలు తీసుకొని జస్ట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు అది తెలుసుకొని వెంటనే శుక్రాచార్య, అరే ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది, ఈ విష్ణువు ఈ వటుడు రూపంలో వచ్చి, బ్రహ్మచారి రూపంలో వచ్చి, బ్రాహ్మణ రూపంలో వచ్చి 3 అడుగుల భూమి అన్నట్టు అడిగి మొత్తం తీసుకెళ్ళిపోతాడు అనే విషయాన్ని గ్రహించి వెంటనే శుక్రాచార్యుడు వెళ్ళి ఆయన శిష్యుడైన ఇక్కడ బలి మహారాజ్ చెవులో ఇలా చెప్తాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే, శ్రీశుక ఉవాచ ఏష వైరోచనే సాక్షాత్ భగవాన్ విష్ణురవ్యయః కశ్యపాదదితేర్జాతో
దేవానాం కార్య సాధక ఏమంటాడంట, చెవులో చెప్తాడంట వెళ్ళి, ఓ విరోచన యొక్క పుత్రుడా, నువ్వు అసలు ఎవరనుకుంటున్నావు? ఇతను ఈ బ్రాహ్మణుడు ఎవరో కాదు, ఆ విష్ణువే కశ్యప అదితి పుత్రుడు రూపంలో పుట్టి ఆ దేవతల యొక్క కార్యాన్ని సిద్ధించడానికి, దేవానాం కార్య సాధక, వాళ్ళ కార్యాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాడు. ప్రతిశ్రుతం త్వయై తస్మై యదనర్థం అజానత న సాధు మన్యే దైత్యానాం మహానుపగతో నయః. నువ్వు ఇలాంటి పని చేసి ఎంత భయంకరమైన పరిస్థితిలో వెళ్ళిపోతున్నావో నీకే అర్థం కావట్లేదు. ఇలా అతనికి వచనం ఇచ్చేసావు, ఇచ్చేస్తాను 3 అడుగుల భూమి అని. కానీ ఇలాంటి వచనం నువ్వు ఏదైతే ఇచ్చావో, ఇలాంటి మాట ఏదైతే ఇచ్చావో ఇస్తానని, ఇది నీకు మంచి చేయదు. దీనివల్ల అంత అసురజాతికి అంతా ఎంతో కీడు జరుగుతుంది అని హెచ్చరిస్తున్నాడు అన్నమాట శుక్రాచార్యుడు. ఏషతే స్థానమైశ్వర్యం శ్రియం తేజో యశశ్రుతం దాసయత్యచిత్యశక్రాయ మాయా మానవకో హరిః. ఇతను ఇలా బ్రహ్మచారి రూపంలో వచ్చిన వ్యక్తి ఎవరు? అసలు హరి అతను వచ్చినాడు. ఆయన హరి అంటే ఏంటి? అన్ని హరించుకోవడానికి వచ్చాడు నీ దగ్గర నుంచి. నీ దగ్గర ఉన్న భూమి, సంపత్తి, అందము, ఐశ్వర్యము, శక్తి, ఖ్యాతి, విద్య అన్ని హరించేసుకుంటాడు. ఇలా అన్ని నీ దగ్గర నుంచి తీసుకొని అన్ని తీసుకెళ్ళి నీ శత్రువు అయిన ఇంద్రుడి చేతిలో పెట్టేస్తాడు అనేసి ఇక్కడ శుక్రాచార్యుడు బలి మహారాజు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరు చెప్తున్నారు ఈ సందర్భంగా ఆయన టీకా తాత్పర్యంలో. ఇలా హరి అంటే అర్థం ఏంటంటే అన్ని హరించుకునేవాడిని, అన్ని హరించుకుని తీసుకునేది కావాలి. సో ఇలా ఎవరైనా సరే ఇలా భగవంతుడితో సంబంధం స్థాపన చేసుకోవాలనుకుంటే భగవంతుడు అలా అన్ని తీసేసుకుంటాడంట. అసలు భగవంతుడు ఎందుకు తీసేసుకుంటాడు? భగవంతుడు ఏం తీసుకుంటాడంటే యాక్చువల్ ఏంటంటే మన దుఃఖాలన్నిటినీ భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. అదేంటండి మరి ఇక్కడ అన్ని ఆస్తులు సంపత్తి అన్ని తీసుకెళ్ళిపోతారు అంటున్నారు భగవంతుడు. ఎందుకంటే అవి మీ దుఃఖానికి అసలైన కారణం, వాటి పట్ల ఉన్న ఆసక్తి. అలా ఆసక్తితో ఉంటే భక్తి చేసుకోవాలి, భగవంతుడిని వెళ్ళాలనుకుంటే మరి భగవంతుడు అంటాడు నీకు దాని పట్ల ఆసక్తి ఉంటే అదే నీ దుఃఖానికి కారణం అవుతుంది. నీ దుఃఖాన్ని తీసేయాలి కదా, మరి అది కారణం కాబట్టి దాన్నే తీసేస్తాను. ఇంకా దుఃఖం ఉండదు, నీకు క్వశ్చనే ఉండదు. కొంచెం బాధ కలుగుతుంది ఇప్పుడు, కానీ భక్తి చేసుకోవాలని కోరిక ఉంది కదా, భక్తి చేసుకుంటే సరిపోతుంది. సో ఆ కోరిక కూడా వెళ్ళిపోతుంది, ఇంకా ఆసక్తి అనేది ఇంకా తొలగిపోతుంది. ఉంటే ఆసక్తి ఉంటుంది, లేకపోతే ఇంకా ఒకసారి దుఃఖం అవుతుంది, అయిపోయింది, ఇంకా పోయింది కదా. భక్తి చేసుకుంటే మళ్ళీ ఆ కోరిక కూడా రాదు. సో అందుకనే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి భగవంతుడు అన్ని తీసేసుకుంటాడు ఎవరికైతే వాటి పట్ల ఆసక్తి ఉంది. యస్యాహం అనుగ్రహ్ణామి హరిష్యే తద్ధనం శణైః. సో ఇలా భగవంతుడు యుధిష్ఠిర మహారాజుకు ఒకసారి చెప్పాడు, నేను ఇలా మొదటి కృప నేను నా భక్తుల పట్ల చూపిస్తాను ఏంటంటే ఆయన దగ్గర ఉన్న భౌతిక సంపత్తి అంతా కూడా దోచేసుకుంటాను. సో ఇలాగా నేను ఒక కృప వాళ్ళపైన చూపిస్తాను. ఎందుకంటే ఒకవేళ ఒక వ్యక్తి నాకు కృష్ణుడు కూడా కావాలి, దాంతో పాటే ఈ భౌతిక సంపత్తి ఆస్తి ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే అది సరిపోదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ భౌతిక సంపత్తి ఆసక్తి ఇవన్నీ మన కృష్ణ భక్తిలో ఒక సమస్య, ఒక బాధ, ఒక అడ్డంకి అనమాట. అందుకనే భగవంతుడు ఇలాంటి భక్తులు ఎవరైనా ఉంటే అతనితో పాపం ఏదో మంచి భక్తి చేసుకోవాలనుకుంటాడు, కానీ ఈ భౌతిక ఆసక్తి, భౌతిక విషయాలు, వస్తువుల సంపద పట్ల ఉన్న ఆసక్తి కారణంగా అతను చేసుకోలేదు. అవి తీసేసుకున్నాం, భగవంతుడు తీసేసుకుంటాడు. తద్వారా మీరు మంచి భక్తులుగా మారతారనే ఉద్దేశంతో. సో బేసికలీ అది ఉద్దేశం అన్నమాట, భగవంతుడు హరించుకునే ఉద్దేశం. సో ఇక్కడ మాత్రం శుక్రాచార్యుడు ఏంటంటే ఆయన ఈ విధంగా ఈయనకి బలి మహారాజుకి చెప్తున్నాడు అనమాట, అరే అన్ని తీసుకెళ్ళిపోతాడు.
సో ఈ విధంగా నీ దగ్గర నుంచి అంతా తీసేసుకుంటాడు. సో ఈ విధంగా భగవంతుడు ఏంటంటే అంతా తీసేసుకుంటాడంటే, భగవంతుడు మన అంత ఆస్తి సంపద, ఎందుకంటే మన మైండ్ అంటే అక్కడ ఉంది కదా, మన మైండ్ అంటే అక్కడ ఉంది ఆస్తుల పైన. సో ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోతే దాని వెనకాల మైండ్ కూడా వెళ్ళిపోతుంది భగవంతుడు. ఆ విధంగా భగవంతుడు మన మనస్సును కూడా తీసేస్తుంటాడు. ఈ విధంగా మనసు భగవంతుడి పైన వెళ్ళిపోతే ఇంకా వీటన్నిటిపైన కోరిక అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు భగవంతుడి సంతృప్తి కోసం అన్ని ఇచ్చేయగలరు వ్యక్తి సహజంగా. సో వై మన కృష్ణ పదారవిందే. అందుకనే ఒకవేళ మన మనస్సు వీటిపైన ఉన్నంత కాలం భగవంతుడి పైన పెట్టలేదు. అందుకనే భగవంతుడు వాటిని తీసేసుకుంటాడు, వాటితో పాటు మనస్సు కూడా వెళ్ళిపోతుంది. ఒకసారి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిందంటే మనస్సు, అప్పుడు ఆనందంగా సర్లే తీసుకున్నాడు భగవంతుడు. అది కాదు ఇంపార్టెంట్, మనకు మెయిన్ భక్తి ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇప్పుడు బలి మహారాజ్ ఏంటంటే ఇప్పుడు డివోటీ భక్తుడు. కానీ ఇప్పుడు అన్ని ఆయన ఆస్తి అంతా సంపాదించాడు ఆయన కష్టపడి. కానీ ఇప్పుడు భగవంతుడు ఆయన పైన ఒక కృప చూపిస్తున్నాడు అనమాట. ఈ విధంగా భగవంతుడు వామన్ దేవుడు ఇక్కడ ఆయన ఆస్తులతో పాటు ఆయన మనస్సును కూడా దొంగిలించేశాడు. అలా జరుగుతుందనే విషయం ఇక్కడ గ్రహించాడు శుక్రాచార్యుడు. సో ఆయనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు బలి మహారాజ్, ఒక గురువుగా తన శిష్యుడికి. సో నెక్స్ట్, త్రివిక్రమైర్ ఇమాల్లోకాన్ విశ్వకాయ క్రమిష్యతి సర్వస్వం విష్ణవే దత్వా మూఢ వర్తిష్య సేకతం. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు శుక్రాచార్యుడు, చాలా ఇంటెలిజెంట్, చాలా తెలివైన వీడు. అందుకే ఇక్కడ ఆయన చెప్పేస్తున్నాడు బలి మహారాజ్, చూడు నువ్వు 3 పాదాల భూమి దానం ఇస్తానని చెప్పావు, ఆయనకి వచనం ఇచ్చావు, ప్రామిస్ చేసావు. కానీ నువ్వు ఎప్పుడైతే అది ఇవ్వడానికి వెళ్తావో ఆయన నీ దగ్గర నుంచి ముల్లోకాల్ని లాగేసుకుంటాడు. నువ్వు ఒక మూర్ఖుడివి, నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తావో నీకే అర్థం కావట్లేదు. ఒక్కసారి మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి విష్ణు దగ్గరికి, నీకు తినడానికి ఏముండదు, ఎలా బతుకుతావు మరి అని ఇక్కడ బలి మహారాజుకి చెప్తున్నాడు, అడుగుతున్నాడు శుక్రాచార్యుడు. సో ఇలా బలి మహారాజు అనొచ్చు శుక్రాచార్యుడిని, అరే నేను 3 పాదాల భూమే కదా ఇస్తానది, ఆయన ఎలా అంతా తీసేసుకుంటాడు, నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు అని. కానీ శుక్రాచార్యుడు అంటున్నారు, అరే నీకు హరి ప్లాన్ తెలీదు, అలా బ్రహ్మచారి రూపంలో వచ్చాడు ఆయన, కానీ ఆయన ప్లాన్ వేరు, నాకు అర్థమైపోయింది. ఈ విధంగా అని చెప్తాడు. బేసికల్ ఏంటంటే శుక్రాచార్యుడు ఏంటంటే ఆయనకి ఏంటంటే మెయిన్ సమస్య, బలి మహారాజ్కే తినడానికి ఏం లేకపోతే గతి నాకేం పెడతాడు ఆయన. ఇప్పుడు శుక్రాచార్యు వంటి బ్రాహ్మణులు ఏంటంటే వీళ్ళు ప్రీస్ట్లీ క్లాస్ అంటారు. వీళ్ళు ఏంటంటే దక్షిణ కోసం గురువు అవుతారు, దక్షిణ దొరుకుతుంది. ఓ ఈ రాజుకి నేను గురువు అయ్యాను అనుకో, నాకు దక్షిణ దొరుకుతుంది, నాకు అన్ని రకాల సౌకర్యాలు, మంచి శాలరీ, మంచి వసతులు అన్ని దొరుకుతాయి. అప్పుడు రాజు దగ్గర ఏం లేకపోతే నాకేం పెడతాడు. సో అదనమాట వాళ్ళ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఈయన ప్రాబ్లం ఏంటంటే బలి మహారాజ్ అంతా కోల్పోతే సో నా గతి ఏం కావాలి, నేను ఎలా బతకాలి, నాకు అన్ని కూడా బలి మహారాజ్ నుంచే కదా వచ్చేది. ఆయన దగ్గర ఏం సంపద లేకుంటే, ఆయనకే బతకడానికి దిక్కు లేకపోతే నాకేం దొరుకుతుంది, నాకు పెద్ద లాస్ కదా. సో ఆ విధంగా ఆలోచిస్తున్నాడు అనమాట శుక్రాచార్యుడు. ఎందుకంటే ఆయనకు నేనేదో పెద్ద గురువుని, నేను నా శిష్యుడికి మేలు చేయాలనే కోరుతూ కాదు, నాకు లాస్ అయిపోతుంది భౌతికంగా అనే విషయాన్ని ఆలోచించి ఆయన ఇలా చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే బలి మహారాజు ఒక కృప ద్వారానే శుక్రాచార్యుడు ఒక సంసారం నడుస్తుంది కదా. అందుకే ఒక వైష్ణవుడు ఇంకొక స్మార్త బ్రాహ్మణుడికి మధ్యలో ఉన్న వ్యత్యాసం అనమాట, డిఫరెన్స్ అది. సో స్మార్త బ్రాహ్మణులు అంటే ఇక్కడ శుక్రాచార్యుడు వంటి వ్యక్తులు స్మార్త బ్రాహ్మణులు, బలి మహారాజు వంటి వ్యక్తులు వైష్ణవులు. సో ఇద్దరి మధ్య ఇది తేడా. సో ఇప్పుడు స్మార్త బ్రాహ్మణులకి ఏంటంటే ఎప్పుడు నాకు భౌతిక లాభం గురించి వాళ్ళు ఆలోచించి చేస్తారు, పూజలైనా కానీ వాళ్ళు అలాంటి బ్రాహ్మణ కార్యాలైనా కానీ. కానీ వైష్ణవులు ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే భగవంతుని ఎలా సంతృప్తిపరచాలి,
సో ఇక్కడ శుక్రాచార్యుడు చేసే వాక్యాల నుంచి అతను ఒక స్మార్త బ్రాహ్మణుడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు ప్రభుపాదులు గారు. తన స్వార్థం కోసమే అతను ఈ బ్రాహ్మణ యొక్క వృత్తిని నిర్వహిస్తున్నాడు అనమాట. తన స్వార్థం, భౌతికగా లాభం వస్తుందనే స్వార్థంతో. సో ఇప్పుడు నెక్స్ట్ 34వ శ్లోకం. క్రమతో గాం పదైకేన ద్వితీయేన దివం విభో కంచకాయేన మహతా తారితియస్య కుతో గతి. సో ఇంకా క్లియర్ గా చెప్తున్నాడు శుక్రాచార్యుడు. అసలు ముందు చూసినట్టే మొత్తం పిక్చర్ అంతా, మొత్తం ఎగ్జాక్ట్లీ ఏం జరగబోతుందో అని ఎగ్జాక్ట్ గా ముందే చెప్పేస్తున్నాడు బలి మహారాజ్కి. చూడు, ఈ వామన్ దేవుడు 3 అడుగులు భూమి అడిగారు కదా, మొదటి అడుగులో ఆయన ముల్లోకాల్ని ఒక్క అడుగుతోనే ముల్లోకాల్ని ఆయన ఆక్రమించేసుకుంటాడు. ఇంకా 2 అడుగుతో మిగతా అంతరిక్షంలో ఏం మిగిలిందో అంత ఆక్రమించేసుకుంటాడు. ఈ విధంగా ఆయన శరీరాన్ని ఎంత పెద్దగా చేసేస్తాడంటే దాంతో ఏముంటే అంత నీ దగ్గర ఉన్నంత తీసుకుంటాడు. ఇంకా 3వ అడుగు ఎక్కడ పెట్టాలో అప్పుడు అడుగుతాడు. ఎక్కడ పెట్టాలో అడిగినప్పుడు నీ దగ్గర స్థలం ఉండదు. ఆయన ఎక్కడ పెట్టాలో చెప్పడానికి కూడా, ఇవ్వడానికి కూడా నీ దగ్గర మూడు అడుగులు ఇచ్చేస్తా అంటున్నావు కానీ 3వ అడుగును ఇవ్వలేవు. నీ దగ్గర ఏముండదు. అప్పటికి 2 అడుగుల్లో ఆయన మొత్తం తీసేసుకుంటాడు. సో ఎంత క్లియర్గా శుక్రాచార్యుడు ముందే గెస్ చేసి చెప్పేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి శుక్రాచార్యుడు ఎంత ఇంటెలిజెంట్. సో శుక్రాచార్యుడు అందుకే బలి మహారాజుకి ఇలా చెప్తున్నాడు అనమాట. నిన్ను మంచిగా మోసం చేస్తాడు వామన దేవుడు. 3 అడుగులు భూమి అడిగాడు 3 అడుగులే కానీ 2 అడుగుల్లోనే మొత్తం నీకు ఫినిష్ అయిపోతాం. సో ఈ విధంగా శుక్రాచార్యుడు ఈ క్యాలిక్యులేషన్ బాగానే చేశాడు, కానీ ఈ పార్ట్ వరకు కరెక్ట్గా చెప్పాడు శుక్రాచార్యుడు. కానీ నెక్స్ట్ పార్ట్ తర్వాత ఏం భగవంతుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని శుక్రాచార్యుడు గెస్ చేయలేకపోయాడు. ఎందుకంటే శుక్రాచార్యుడు డివోటీ కాదు కనుక, ఒక భక్తుడు కాదు కనుక. భగవంతుడు ఎప్పుడు భక్తుడిని రక్షిస్తాడు. సో భగవంతుడు సేవకని ఎంత రిస్క్ తీసుకున్నా భక్తుడు ఆయన కోసం అంతా ఇచ్చేసినంత మాత్రాన భగవంతుడు ఇప్పుడు ఆయన ఎలా బతుకుతాడు, ఆయనకి ఎలా జీవించేది అంటే భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడు ఆ రక్షణ కూడా కల్పిస్తాడు. భగవంతుడికి ఎవరైనా అన్ని సమర్పించుకుంటే అతను ఎప్పుడు కూడా ఒక లూజర్ కాదనమాట. అతను ఎప్పుడు కూడా ఒక కోల్పోయిన వాడు కాదనమాట. భౌతిక క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు లెక్కలేసుకుంటే, భౌతిక లెక్కల ప్రకారం శుక్రాచార్యుడు చెప్తున్నాడు ఈ విధంగా బలి మహారాజ్కి, నువ్వు ఎలాగో నీ మాట నిలబెట్టుకోలేవు అంటే ఆయనకు చెప్తున్నాడు, వాళ్ళు ఎలాగో నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేవు. ఏం జరుగుతుందంటే నీ దగ్గర ఉందంతా పోగొట్టుకుంటావు, మాట నిలబెట్టుకోలేవు, అంతా పోగొట్టుకుంటావు, ఎలా బతుకుతావు. కాబట్టి నిష్టాం తే నరకే మన్యే హి అప్రదాతు ప్రతిశ్రుతస్య యోనిషా ప్రతిపాదాయుతం భవాన్. ఇప్పుడు మనం 36వ శ్లోకం చూస్తున్నాం. ఓకే,
సో 35 అయిపోయింది, 36వ శ్లోకం చూస్తున్నాం. న తద్దానం ప్రశంసంతి येन వృత్తిర్విపద్యతే దానం యజ్ఞాస్తపః కర్మ లోకే వృత్తిమతో యతః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా పండితులు ఇటువంటి దానాన్ని ఏ దానం ద్వారా అయితే ఒకరు జీవిత విధానం అంటే జీవించడానికే గతి లేకుండా పోయే అటువంటి దానాన్ని ఎవరు ప్రశంసించరు, ఏ పండితుడు ప్రశంసించడు. సో ఈ దానము, యజ్ఞము, తపస్య, ఇంకా కర్మకాండ ఇవన్నీ కూడా ఎవరు చేయాలంటే ఎవరికైతే వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగించుకోగలిగితే అలాంటి వాళ్ళు చేయాలి. అంటే ఇలా ఇప్పుడు నువ్వు ఇలాంటి దానం చేసి గతి లేకుండా పోతావు, దిక్కు లేకుండా పోతావు, అలాంటి దానం చేయాల్సిన అవసరం లేదు, అలాంటి దానం ఎవ్వరు ప్రశంసించరు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ శుక్రాచార్య కూడా మెటీరియల్ లాజిక్ ప్రకారం కరెక్ట్ గానే చెప్తున్నాడు, కానీ అతనికి స్పిరిచువల్ లాజిక్ తెలియదు అనమాట. భగవంతుడికి భక్తి లేదు కాబట్టి కొన్ని విషయాలు అర్థం కావాలి. సో 37వ శ్లోకం చూద్దామంట. సో ఇక్కడ ఏం చేద్దాం మరి, ఇప్పుడు కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇంకా జస్ట్ ఫ్యూ వర్సెస్ ఉన్నాయి, మేబీ 10 minutes పట్టచ్చు, సంథింగ్ లైక్ దట్. కంటిన్యూ చేసేద్దామంట, లేకపోతే ఇది ఇక్కడ బ్రేక్ చేస్తే బాగుండదు. ధర్మాయ యశసే అర్థాయ కామాయ స్వజనాయ చ పంచదా విభజన్ విత్తం ఇహాముత్రా చ మోదథే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకనే ఎవరికైతే సరైన తెలివి ఉందో, బుద్ధి ఉందో, అతను ఏం చేయాలంటే తన దగ్గర ఎంత ఆస్తి ఉందో దాన్ని 5 భాగాలుగా విభాజన చేయాలి. ఒక భాగం ధర్మం కోసం, ఒక భాగం ఖ్యాతి కోసం, ఒక భాగం ఐశ్వర్యం కోసం, ఒక భాగం ఇంద్రతృప్తి కోసం, ఒక భాగం పరివారం కోసం, ఇలా డివైడ్ చేసుకొని వ్యవహరించాలి. అలాంటి వ్యక్తి ఈ లోకంలోనూ వచ్చే లోకంలో కూడా ఆనందంగా ఉంటాడు. ఇది శుక్రాచార్యుడు యొక్క ఫార్ములా అనమాట. బలి మహారాజ్ చెప్తున్నాడు, ఇలా మొత్తం ఇచ్చేయకూడదు. సో డివైడ్ చేసుకోవాలి, ఇంత దీనికి ఇంత దీనికి, అలాగైతే ఆనందంగా ఉండొచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు శుక్రాచార్యుడి యొక్క నీతి అన్నమాట ఇది, ఈయనకు చెప్తున్నాడు అనమాట నీతి వాక్యాలు. సో మనకి మన ఆచార్యులైన శ్రీ రూప గోస్వామి పాద వారు మనకి ఒక ఎగ్జాంపుల్ చూపించారు. ఎప్పుడైతే ఆయన ఇంకా సంపూర్ణంగా భగవంతుడికి, చైతన్య మహాప్రభుకి సమర్పితుడైపోతున్నాడో, తన దగ్గర ఎంత ఆస్తుందో, ఎందుకంటే మినిస్టర్ కదా, అతను మినిస్టర్ ఉన్న కారణంగా చాలా డబ్బు ఉంది ఆయన దగ్గర. సో ఆయనకున్న ఆస్తి అంతా కూడా ఆయన అప్పుడు పనిచేశాడు అనమాట. 25% ఆయన ఎమర్జెన్సీస్ కోసం పెట్టుకున్నాడు తన కోసం, అది మళ్ళీ సనాతన గోస్వామికి అవసరం కూడా యూజ్ చేశాడు అనమాట. అలా ఇంకో 25% తన ఫ్యామిలీ మెంబర్స్ మెయింటెనెన్స్కి ఇచ్చేసి, ఇంకా మిగతా 50% ఆయన మొత్తం వైష్ణవులకి, బ్రాహ్మణులకి, భగవంతుడి సేవకి ఇచ్చేసాడు, దానం చేశాడు. ఈ విధంగా కృష్ణుడి సేవకి 50%, 25% పర్సనల్ ఎమర్జెన్సీ, 25% ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చాడు. ఈ విధంగా డివైడ్ చేశాడు. ఎప్పుడైతే ఆయన మొత్తం ఇంకా రెనౌన్స్ చేసి సంపూర్ణంగా మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు సేవకి. సో ఈ విధంగా ఇందులో ధర్మార్థకం అంతా అయిపోతుంది. ఓకే, సో ఎందుకంటే ఇలా ఎందుకు చేయాలి అంటే, అది 100% భగవంతుడికి ఇచ్చేయాలంటే మనకు ఆచార్యులు కూడా అలా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఫ్యామిలీని వదిలేసి సంపూర్ణంగా వెళ్ళిపోతున్నాడు, కానీ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు సమ్ ప్రాఫిట్, సమ్ బెనిఫిట్. అందుకని వాళ్ళకు కూడా మనం సంపాదించిన దాంట్లో కొంచెం వాళ్ళకు కూడా ఇచ్చి సంతృప్తి పరచాలి. సో ఇదే శాస్త్రాల్లో చెప్పారనమాట. సో అలాగే రూప గోస్వామి పరమాచార్యులు చేశారు, అలా చేయాలి. సో ఎనీవే ఇక్కడ ఇది లాజిక్ అనమాట, శుక్రాచార్యుల లాజిక్ అలా. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. అత్రాపి బహ్వ్రచైర్గీతం శృణు మే సురసత్తమా సత్యమోమితి యత్ ప్రోక్తం యన్నేత్యాహనృతం హిత. ఒకరిలా వాదించవచ్చు, అంటే అరే బలి మహారాజు ఆల్రెడీ ప్రామిస్ చేసేసాడు,
వామన దేవుడికి ఇచ్చేస్తాను అని అలా ఇచ్చిన మాట ఎలా తప్పుతారు? తప్పొచ్చు, అది తప్పు కాదా? ఎవరైనా అడగొచ్చు. ఎలా ఇచ్చిన మాట తప్పగలను? ఇప్పుడే చెప్పాను ఇచ్చేస్తాను 3 అడుగులు, ఇప్పుడు నేను ఇవ్వను, అలా చెప్పడం తప్పు కదా. అరే అసురుడా, అసుర రాజా, నా దగ్గర నుంచి ఈ బుద్ధి తీసుకో. బహ్వరచా శృతి అనే శాస్త్రాల్లో దీనికి ప్రమాణం ఉంది. అక్కడ ఏమిచ్చారంటే తెలుసా, ఈ విధంగా నువ్వు ఎవరికైనా మాట ఇచ్చినా సరే, ఒకవేళ దాని మాటలు ముందు ఓం అని ఉంటే అప్పుడు అది సరైన మాట, లేకపోతే వచనం, లేకపోతే అది వచనం కాదు. అంటే ఈ విధంగా ఇప్పుడు ఓం లేదు అని చెప్పిన దాంట్లో ముందు ఓం పెట్టలేదు కాబట్టి ఇది ఏం పెద్ద సీరియస్ కాదులే, మాట ఇచ్చినా అది తప్పినా ప్రాబ్లం లేదు అన్నట్టుగా మాట్లాడుతాను అనమాట. సత్యం పుష్పఫలం విద్యాత్ ఆత్మవృక్షస్య గీయతే వృక్షే జీవతి తన్నస్య అనృతం మూలమాత్మనః. సో వేదాల్లో చెప్పింది ఏంటంటే ఈ వృక్షం యొక్క ఫలము, వృక్షం యొక్క అసలైన సారం ఏంటంటే ఫలము, పూలు, ఇవన్నీ. అవునా? మనకు చెట్టు నుంచి కావాల్సింది ఏంటి? ఫలాలు, పూలు. అలాగే ఈ శరీరం అనే వృక్షం, ఒకవేళ ఈ వృక్షమే లేకపోతే అప్పుడు ఫలాలు, పూలకే ప్రశ్నే లేదు. కాబట్టి ఒకవేళ ఇటువంటి శరీరమే అసత్యమైపోతే ఇంకా పువ్వులు, పళ్ళు అనేవి ఏ శరీరం అంటే ఏ వృక్షం సహాయంతో అవి పుడతాయో అవే పుట్టవు. సో బేసికలీ ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే ఇది సత్యం కాదు, అంటే ఇటువంటి మాట సత్యం కాదు, కాబట్టి ఇవన్నీ వదిలేయచ్చు, అంటే ఈ మాట తప్పొచ్చు అనే విధంగా చెప్తాను అనమాట. నువ్వు మాట ఇచ్చావు కానీ ఆ మాటకి ఎంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు, సీరియస్ కాదు మాట తప్పిన కానీ. సో ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఎనీవే, సో ఇక్కడ ఇలా కొన్ని ఫిలాసఫికల్ గా ఒక విధంగా సిద్ధాంతం, మాయావాద సిద్ధాంతం ఉపయోగించి కూడా శుక్రాచార్యుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చెప్పేది ఏంటంటే అసత్యం లేకుండా సత్యం ఉండదని చెప్తున్నాడు, కానీ అది కరెక్ట్ కాదు. మాయావాదులు అలా ఆలోచిస్తారు, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. కానీ మనం అలా ఆలోచించాం. మనం ఏంటంటే ఆత్మ సత్యం కరెక్టే, కానీ ఈ యొక్క జగత్తు అనేది అసత్యం కాదు, అది అశాశ్వతం అని తెలుసు, కానీ అది కూడా ఉంది. అందుకే డిఫరెన్స్ ఉందన్నమాట ఫిలాసఫీలో. సో ఎనీవేస్, ఇక్కడ అతని శరీరమే సత్యం కాదంటాడు, కానీ పాయింట్ ఏంటంటే అది కాదు, మన ఫిలాసఫీ అది కాదు, అది మాయావాద ఫిలాసఫీ ప్రకారం. మన ఫిలాసఫీ ఏంటంటే అంతా కూడా శాశ్వతం కాదు, అన్ని అశాశ్వతం ఈ జగత్తులో, కానీ అన్ని కూడా భగవంతుడివే, అన్ని భగవంతుడి సేవలు యుక్తపరచాలి, అది యుక్త వైరాగ్యం. అది మన వైష్ణవ సిద్ధాంతం. ఎనీవే, సో నెక్స్ట్ 48వ నంబర్ శ్లోకం. తద్యథా వృక్ష ఉన్మూలః శుష్యత్యుద్వర్తతే చిరాత్ ఏవం నష్టాంధ్రతః సద్య ఆత్మ శుష్యేన్న సంశయః. ఎప్పుడైతే ఒక చెట్టు మనము వ్రేళ్ల నుంచి భూమిలోంచి బయటికి తీసేస్తామో, ఇంకా అది ఒక్కసారి దాన్ని చెట్టుని పీకేస్తే భూమిలోంచి బయటికి వేళ్లతో సహా, ఇంకా అది మెల్లిమెల్లిగా ఎండిపోతుంది, చచ్చిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా, అలాగే ఒకవేళ ఒక శరీరాన్ని కేర్ చేయకపోతే ఇది అసత్యము ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి ఒకవేళ అలా ఇంకా శరీరం అనేది అలా డ్రై అయిపోతుంది, అంటే ఇంకా అది వాడిపోతుంది అలాగే కేర్ చేయకపోతే. సో ఇక్కడ బేసికల్లీ దీనికి సంబంధించి రూపగోస్వామి పది ఏం చెప్తున్నారంటే, ప్రాపంచికతయా బుద్ధియ హరి సంబంధి వస్తున్న ముముక్షువి పరిత్యాగ వైరాగ్యం ఫలితం. యాక్చువల్లీ అసలైన వైరాగ్యం ఏంటంటే అన్ని భగవంతుడికి
సేవలో అర్పించడమే అసలైన వైరాగ్యం. ఇలా మనము సరిగ్గా అర్థం చేసుకోక అసలు అన్ని భగవంతుడికి చెందినవని అర్థం చేసుకోకుండా త్యాగం చేయడం అనేది అసలైన వైరాగ్యం కాదు. ఈ విధంగా మన శరీరం కరెక్టే, ఇది శాశ్వతం కాదు, ఇది ఆధ్యాత్మికం కాదు, ఇది భౌతికం, అశాశ్వతం. అయినా కానీ ఇదంతా కూడా మనం భగవంతుడి సేవలో వినియోగించవచ్చు. తద్వారా అది భగవంతుడి సేవలో వినియోగించిన ఏదైనా మనం భగవంతుడి సేవలో సంపూర్ణంగా సమర్పించుకుంటే అది ఆధ్యాత్మికంగా మారిపోతుంది, అది ఇంకా భౌతికంగా ఉండదు. అలాగే ఇప్పుడు అందుకని మనము ఆచార్యులు, గురువుల యొక్క శరీరాన్ని ఆధ్యాత్మిక శరీరం, అలా ఆధ్యాత్మిక శరీరం, ఎందుకంటే వాళ్ళ సంపూర్ణ శరీరం భగవంతుడి సేవ కోసం. అందుకనే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరైనా సంపూర్ణంగా భగవంతుడి సేవలో నియుక్తమైపోతే శరీరం సంపూర్ణంగా, అతని శరీరం కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. ఏదైనా సరే భగవంతుడి సేవలో మనము ఎంగేజ్ చేస్తే అది స్పిరిచువల్ అయిపోతుంది. మెటీరియల్ విషయం కూడా స్పిరిచువల్ అయిపోతుంది, మెటీరియల్ వస్తువు కూడా స్పిరిచువల్ అయిపోతుంది. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో బేసికలీ ఇక్కడ అన్ని కూడా మనము భగవంతుడి సంతృప్తి కోసం వినియోగించాలి, టెంపరీ అయినా సరే. అప్పుడు ఆ భగవంతుడి సంతృప్తి కోసం ఇచ్చేసినప్పుడు దానికి శాశ్వత లాభం లభిస్తుంది, శాశ్వతంగా. సో అలా ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకే మనం కేర్ చేసుకోవాలి. బాడీని ఎందుకు టేక్ కేర్ చేసుకుంటామంటే ఇది భగవంతుడి సేవకి వినియోగించగలం. ఓకే, 41వ శ్లోకం. పరాగ్రిక్తం అపూర్ణం వా అక్షరం యత్తదోమితి యత్కించిత్ ఓమితి బ్రూయాత్ తేన రిచ్యేత వైపుమాన్ భిక్షవే సర్వమోం కుర్వన్ నాలం కామేన చాత్మనే. ఇలా ఓం అనేది ఉచ్చరిస్తామో దీని ద్వారా మనము మనకున్న ఈ సంపద అనేది మనకు దానికి ఉన్న దూరాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే మనం ఇలా ఓం చెప్పినప్పుడు అది మన ఆసక్తి ఏదైతే ఉందో మన సంపద పట్ల అక్కడి నుంచి ముక్తి పొందుతాం మనం. ఎందుకంటే ఇది మన నుంచి దూరం చేస్తుంది సంపద. కాబట్టి ఇలా సంపద లేకపోతే మనం మన కోరికల్ని తీర్చుకోలేము. ఇంకో శబ్దాల్లో చెప్పాలంటే ఒకవేళ ఓం అని ఉచ్చరిస్తే అప్పుడు మనము సంపద అంతా కోల్పోతాము, ఇంకా మనము పేదవాళ్ళుగా మారిపోతాం. ఈ విధంగా ఎస్పెషల్లీ అందుకే ఎవరైనా ఒకసారి మనం ముఖ్యంగా దానం చేసినప్పుడు ఒక పేదవాడికి, భిక్షగాడికి ఈ విధంగా వన్ రిమైన్స్ అన్ఫుల్ఫిల్డ్ ఈ విధంగా అతను మరి అంత కోల్పోతాడు ఇలా ఓం అని పెడితే. బేసికలీ ఇక్కడ ఈ విధంగా శుక్రాచార్యుడు చెప్తాడు అనమాట, నువ్వు ఓం పెట్టలేదు ముందు కాబట్టి నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు. ఆయన లాజిక్ అయినది. ఇప్పుడు బేసికలీ పాయింట్ ఏంటంటే ఇక్కడ బలి మహారాజు ఇవ్వాలనుకుంటాడు వామనదేవుడికి. బలి మహారాజు ఇవ్వాలనుకుంటున్నాడు, ఒకవేళ ఆయన భిక్షుకు రూపంలో వచ్చాడు వామనదేవుడు కాబట్టి నేను ఇస్తాను. కానీ శుక్రాచార్యుడు ఏంటంటే ఆయన ఒక స్మార్త బ్రాహ్మణుడు, ఒక కులగురువు. సో ఆయన ఏంటంటే ఆయనకి ఇష్టం లేదు ఇలాంటి బలిమార ఏంటి మాట ఇచ్చాడు, ఇలాంటి మాట ఇచ్చాడు. సో ఆయన ఏంటంటే ఇప్పుడు శుక్రాచార్యుడు రకరకాల నీతులు చెప్తున్నాడు ఆయనకి, ఎక్కడెక్కడి నుంచో శాస్త్రాల నుంచి పట్టుకొచ్చి తీసి ఇలా పేదవాళ్ళకి మొత్తం అంతా ఇచ్చేయకూడదు. ఒకవేళ పేదవాడు వచ్చినా మన దగ్గరికి ఆడికి ఇలా చెప్పాలి, అది సత్యం కాకపోయినా సరే ఎంతో అంత ఇచ్చేసి నా దగ్గర ఉన్న నీకు ఇచ్చేసాను, నా దగ్గర ఇంకా లేదు అని చెప్పాలి. కొద్దిగా ఇచ్చేయాలి అంతే, మొత్తం ఇచ్చేయకూడదు. కాబట్టి అసలైతే ఓం అనేది ఏంటంటే ఓం తత్సత్ అంటే అంత భగవంతుణ్ణి ఉద్దేశించదు.
సో ఓంకారం యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని భౌతిక ఆసక్తిని ముఖ్యంగా ఈ డబ్బు పట్ల ఆసక్తి తొలగించుకోవడానికి. అంటే ఈ డబ్బంతా కూడా అంటే ఇదంతా కూడా భగవంతుడి కోసమే అంకితం. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో పేదవారికి దానం చేస్తారు. ద టెండెన్సీ ఆఫ్ ద మోడర్న్ సివిలైజేషన్స్ టు గివ్ మనీ ఇన్ చారిటీ టు ద పువర్. సో ఇలా పేదవారికి దానం చేయడంలో యాక్చువల్లీ ఎటువంటి స్పిరిచువల్ వాల్యూ లేదు, ఆధ్యాత్మిక విలువ లేదు. ఇలా చాలా మంది కూడా దానాలు చేస్తుంటారు హాస్పిటళ్ళకి, పేదవారికి, వాళ్ళ చదువుల కోసం కానీ లేకపోతే వాళ్ళ వేరే వేరే భౌతిక అవసరాల కోసం. ఇలా ఎంత ఏదో పేదరికాన్ని అంతా మేము దుర్మిలు చేస్తాం ఈ శాశ్వతంగా ఈ ప్రపంచం నుంచి అని వాళ్ళు అనుకుంటారు, లేకపోతే అలా మేము దానికి ప్రయత్నిస్తాం అనుకుంటారు. కానీ ఈ విషయం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ 3 గుణాలు ప్రకృతి ఎలా పనిచేస్తాయంటే ఎప్పటికీ కొంతమంది పేదవాళ్ళు, పేదరికం అనేది ఒకటి ఇప్పటికీ అలాంటి కొంతమంది పేదవాళ్ళుగా ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటారు. భౌతిక ప్రపంచంలో చూడండి ఎన్ని రకాల సంస్థలు ఉన్న పేదరికాన్ని తొలగించడానికి ఇంకా మనిషి సమాజంలో పేదరికం అనేది ఉంది. అందుకే ఇక్కడ చెప్పేది ఏంటంటే భిక్షవే సర్వం ఓం కుర్వాన్ నాలం కామేన చాత్మని. అందుకనే ఇలా పేదవారికి అంతా ఇచ్చేయకూడదు. అసలైన దీనికి సొల్యూషన్ మార్గం ఏంటంటే కృష్ణ భావనామృత ఆందోళన, ఈ ఉద్యమం ఇస్కాన్. ఈ ఉద్యమం ఏంటంటే ఇక్కడ అందరూ పేదవాళ్ళకి మనం దయ చూపిస్తాం, వాళ్ళకి ప్రసాదం పంచి తినిపించడమే కాకుండా వారికి ఆధ్యాత్మిక శిక్షణ కూడా ఇస్తాం. అందుకని మనము కూడా ఇక్కడ ఇస్కాన్ కూడా వందలాది మందిరాల్ని ఎందుకు ఓపెన్ చేస్తుందంటే ఇలాంటి పేదవాళ్ళు. పేదవాళ్ళు అంటే డబ్బు లేని వాళ్ళు మాత్రమే పేదవాళ్ళు కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం భక్తి లేని వారు కూడా పేదవారే. అలా ఎవరికైతే ఆధ్యాత్మిక భక్తి లేదో వాళ్ళకు కూడా మనం పంచుతాం, వాళ్ళు కూడా మన లెక్క పేదవాళ్ళు మాత్రమే. సో ఈ విధంగా వాళ్ళకి సరైన శిక్షణ ఇచ్చి 4 నియమాలు పాటించి పాపకార్యాలు చేయకుండా మళ్ళీ జీవితాంతం ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం ఎత్తి మళ్ళీ కష్టపడకుండా ఉండేటట్టుగా మనం చేస్తాం. దీనికోసం డబ్బుల్ని వెచ్చించడం, దానం చేయడం, ఖర్చు పెట్టడం అనేది సరైన దానం. ఎందుకంటే దీని ద్వారా ఒక వ్యక్తి ఒక క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. ఒక వ్యక్తి పాపాలు వదిలేసి భక్తుడిగా మారి బౌద్ధాన్ని తిరిగి వెళ్ళిపోయి అసలైన ఆనందాన్ని శాశ్వతంగా పొందే విధానం ఇది. ఇంకా ఎప్పుడు ఆయన పేదవాడిగా ఉండడు, పర్మనెంట్ గా పేదరికం తొలగిపోయే విధానం ఇది. ఎందుకంటే ఇంకా శరీరమే ఉండకపోతే ఇంకా శరీర అవసరాలే ఉండవు, అవునా? ఎందుకంటే భగవద్ధామానికి వెళ్ళిపోతే ఇంకా అక్కడ పేదరికమే ఉండదు, ఆనందమే ఉంటుంది. సో నిజంగా ఎవరికైనా మీరు దానం చేసి వాళ్ళ పేదరికాన్ని తొలగించాలనుకుంటే అది మీరు కృష్ణ భక్తి ప్రచారానికి దానం చేయాలి, అది సరైన దానం. సో అప్పుడు నిజంగా ఆనందం అనేది మనిషి సమాజంలో వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ 42వ శ్లోకం. అతైతత్ పూర్ణం అభ్యత్మం యచ్చ నేత్యనృతం వచః సర్వం నేత్యనృతం భూయాత్ సదుష్కీర్తి శ్వసన్మృతః. అందుకనే ఇప్పుడు శుక్రాచార్యుడు చెప్పేది బలి మహారాజ్కి ఏంటంటే ఎలాగో నువ్వు ఓం పెట్టలేదు కదా, ఏం ప్రాబ్లం లేదు, కాబట్టి ఇప్పుడు బెస్ట్ ఏంటంటే ఇప్పుడు నో చెప్పేసేది. కరెక్టే, నువ్వు ముందు ఒకసారి మాట ఇచ్చావు ఇచ్చేస్తానని, ఇప్పుడు నో అంటున్నావు, అయినా పర్వాలేదు, నువ్వు మొత్తం మునిగిపోతావు, లేకపోతే నీకు దిక్కులేనివాడు అయిపోతావు, దానికన్నా ఇది బెటరే. తద్వారా నీ డబ్బు నీకు మిగిలిపోతుంది, నీ డబ్బు పైన నీ కంట్రోల్ ఉంటుంది. Nonetheless, if one always pleads that he has nothing, he is condemned. అలా కాకుండా అంతా కోల్పోతే నిన్నందరూ ఖండిస్తారు.
జీవించి ఉండి కూడా మృత్యుదేవంతో సమానం. బతికి ఉండి కూడా శ్వాస తీసుకొని కూడా నువ్వు చచ్చినోడితోనే సమానం. ఒకవేళ అంత కోల్పోతే ఏం లాభం బతికి అన్నట్టుగా చెప్తున్నారనమాట. అలా భిక్షుకులు వచ్చి అడుగుతారు, అడిగే వాళ్ళు అడుక్కునే వాళ్ళు అడుగుతారు. ఈ విధంగా వాళ్ళు అలా అడుక్కుంటేనే కదా వాళ్ళ పైన దయ తెలిసి జనాలు ఇస్తారు. సో ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కానీ ఇది సరికాదు. ఈ విధంగా నేను ఇలా అడుక్కుంటే వాడు దయ తెలిసి నాకు ఇస్తాడు, అందుకే నేను అడుక్కొని జీవిస్తాను అనే జీవన విధానం కూడా సరికాదు. అలా జీవించి వేస్ట్ ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. బేసికలీ సో ఇది కరెక్ట్ కాదు అలా అని చెప్తున్నారు. If one continuously poses himself as person, nothing collects money should be given. అని ఇక్కడ ఏంటంటే అసలు నాది ఏం గతి లేదు, నాకు ఇవ్వండి, దానం ఇవ్వండి అలా ఊరికే యాక్టింగ్ చేసేవాడికి అసలు తప్పు, అది అలా చేయకూడదు, దాన్ని అసలు చంపేసేయాలి, వాడు బతుకున్నా వేస్టే అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. బేసికల్ ఎవరైనా ఇలా యాక్టింగ్ చేస్తే అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ లాస్ట్ ఇంకా ఫైనల్ శ్లోకం. స్త్రీషు నర్మ వివాహే చ వృత్త్యర్థే ప్రాణ సంకటే గో బ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాత్ జుగుప్సితం. సో ఫైనల్లీ ఇంకా చెప్పేస్తున్నాడు అనమాట ఈయన బలి మహారాజ్కి. సో ఈ విధంగా కొన్ని సార్లు ఇలా మాట తప్పొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఒక స్త్రీని వశీపరచుకోవడానికి లేకపోతే జోకింగ్గా ఎప్పుడైతే మనం జోక్ చేస్తామో, లేకపోతే పెళ్లి సందర్భంలో, లేకపోతే మన ఒక జీవనోపాధి కోసమని, లేకపోతే ఒక ప్రాణం సంకటంలో పడినప్పుడు కానీ, ఆవుల్ని కానీ బ్రాహ్మణుల్ని రక్షించడం కోసం కానీ, లేకపోతే ఇలా ఒక శత్రువుల చేతుల్లోంచి ఒకరిని రక్షించడం కోసం కానీ, ఇలాంటి సమయాల్లో ఇలా మాట తప్పడం కానీ, అబద్ధం చెప్పడం కానీ ఓకే, నో ప్రాబ్లం, దీన్ని ఎవరు ఖండించరు. అంటే ఇప్పుడు ఇలా నువ్వు నీ జీవనోపాధి కోసం అనేసి నువ్వు ఇలా మాట తప్పినా కానీ ప్రాబ్లం లేదు, నిన్ను ఎవరు ఖండించరు, శాస్త్రాలు ఏం ఖండించట్లేదు, సో నువ్వేం తప్పు చేయట్లేదు అని బేసికల్లీ ఇక్కడ బలి మహారాజుకి నచ్చ చెప్తున్నాడు అనమాట శుక్రాచార్యులు. సో మరి అయినా కానీ మరి బలి మహారాజు ఎలా మరి శుక్రాచార్యులు మాట వినకుండా ఇచ్చేస్తాడు భగవంతుడికి అంతా అనేది మనం నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాము. అసలు బలి మహారాజ్ చేతన ఏంటనేది, అసలు ఏ చేతనతో భగవంతుడికి అంతా సమర్పితం చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే గురువు ఆజ్ఞను కూడా ఉల్లంఘించాల్సిన స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది బలి మహారాజ్కి. సో బలి మహారాజ్ యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఆత్మసమర్పణ, శరణాగతి, అవన్నీ నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాము. సో ఈరోజు ఇక్కడే కొంచెం లెందీ అయిపోయింది ఈరోజు, బట్ ఎందుకంటే అది సేమ్ థీమ్ నడుస్తుందని నేను కంప్లీట్ చేశాను. ఓపిక విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.